హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఒక సునామీ మొదలైంది. అండ్ వీ ఆల్ నో ద రీజన్స్. ఇట్స్ ద రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన లేటెస్ట్ ఫిలిం ద రాజసాబ్ ఇప్పుడు థియేటర్లలో రచ్చ చేస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్స్, నెగిటివ్ టాక్ ఇవేవి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినాని ఆపలేకపోతున్నాయి. ఇన్ జస్ట్ 2 days ఈ సినిమా సృష్టించిన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వరల్డ్ వైడ్ 100 crores క్లబ్లోకి చాలా స్పీడ్గా ఎంటర్ అయిపోయింది. అసలు డే 1 ఎంత, డే 2 ఎంత, అండ్ డైరెక్టర్ మారుతి గారు ఆడియన్స్ కోసం చేస్తున్న ఆ సర్ప్రైజ్ చేంజ్ ఏంటి? లెట్స్ డైవ్ ఇన్. లెట్స్ టాక్ నంబర్ ఫస్ట్, బికాజ్ నంబర్స్ నెవర్ లై. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఈస్ ఎ మాసివ్ 112 crores. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ద రాజసాబ్ మొదటి రోజే 100 crores క్లబ్లోకి చేరిపోయింది. ఇక రెండో రోజు శనివారం కలెక్షన్ విషయం వస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ 26 crores నుంచి 28 crores మధ్యలో ఉంది. అంటే కేవలం 2 రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్ 89 crores చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తుంటే ఇది 138 crores దాటేసింది. డూ యూ నో వాట్ దిస్ మీన్స్? ప్రభాస్ కెరీర్లోనే ఇది 6వ సినిమా విచ్ ఓపెన్ విత్ 100 crores గ్లోబలీ. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరోకి కూడా ఇన్ని 100 crores ఓపెనింగ్స్ లేవు. దిస్ ఈజ్ ప్యూర్ ద ప్రభాస్ బ్రాండ్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ద రాజసాబ్ ఒక హారర్ కామెడీ జోనర్. సాధారణంగా ఈ జోనర్ సినిమాలకు ఇంతటి ఓపెనింగ్స్ రావడం చాలా అరుదు. బట్ అవర్ రెబల్ స్టార్ సర్పాస్డ్ బాలీవుడ్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ హిట్ శ్రీ 2 రికార్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్. నార్త్ ఇండియాలో కూడా హిందీ బెల్ట్లో మంచి వరల్డ్ కనిపిస్తుంది. డే 2న అక్కడ 5 crores వసూలు చేసింది. డే టోటల్గా 11 crores చేసుకుంది. తెలుగు స్టేట్లో అయితే చెప్పనక్కర్లేదు. మా సెంటర్లో థియేటర్లలో దద్దరిల్లిపోతున్నాయి. ఈవెన్ విత్ మిక్స్డ్ టాక్, ద ఆక్యుపెన్సీ లెవెల్స్ ఇన్ నైట్ షోస్ ఆర్ టచింగ్ 50-60%. ఇది కదా అసలైన బాక్స్ ఆఫీస్ డామినేషన్. ఇక అసలు విషయానికి వద్దాం. డైరెక్టర్ మారుతి గారు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ టీజర్లో చూసిన ఓల్డ్ రాజసాబ్ లుక్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారు కదా. నౌ హియర్ ఈజ్ ద బిగ్ న్యూస్. మారుతి గారు ఆడియన్స్ కోసం సినిమాలో కొన్ని మార్పులు చేశారు. ఆ మిస్సింగ్ సీన్స్ని మళ్ళీ యాడ్ చేస్తున్నారు. దాదాపు 8 నుండి 9 నిమిషాల కొత్త ఫుటేజ్ ఇప్పుడు థియేటర్లలో యాడ్ అయింది. ఇందులో ప్రభాస్ అన్న ఓల్డ్ గెటప్ సీన్స్ మరియు ఒక అదిరిపోయే రూఫ్ టాప్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుంది. డైరెక్టర్ మారుతి ఈజ్ నాట్ జస్ట్ వాచింగ్ ద నంబర్స్, ఈజ్ లిజనింగ్ టు ద ఫ్యాన్స్. సినిమా మరింత షార్ప్ చేయడానికి ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సీన్స్ని ట్రిమ్ చేసి ఈ మాస్ ఎపిసోడ్ని యాడ్ చేశారు. దిస్ ఈజ్ ఎ బ్రిలియంట్ మూవ్ టు పుల్ రిపీటెడ్ ఆడియన్స్. చాలామంది అడుగుతున్నారు, బ్రో సినిమా చూడొచ్చా అని. నా ఆన్సర్ ఏంటంటే డెఫినెట్లీ ఎస్. మీరు ప్రభాస్ వింటేజ్ ఎనర్జీని, ఆయన కామెడీ టైమింగ్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ద రాజసాబ్ను ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. ఇది ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి సీజన్లో మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్. సో డార్లింగ్స్, మీలో ఎంతమంది సినిమా చూశారు? ఆ కొత్తగా యాడ్ చేసిన రూఫ్ టాప్ ఫైట్ మీకు ఎలా అనిపించింది? అలాగే ప్రభాస్ అన్న వింటేజ్ లుక్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో చెప్పేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. స్టే ట్యూన్స్.